అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. బిజినెస్ ఎక్స్పాన్షన్ గురించి రిపోర్ట్ తయారు చేయమన్నాను, అది ఎంతవరకు వచ్చింది? రెడీ మేడం. నా ఎస్టిమేషన్ ప్రకారం జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 2, తర్వాత సిస్టమ్ ఆపరేటర్ పోస్టులు 6, డేటా ఇన్ఛార్జ్, ఇంకా ప్రింట్అవుట్ తీయడానికి ఒక అసిస్టెంట్. ఈ పోస్టులు సరిపోతాయి మేడం. ఈ ప్రాజెక్ట్కి మళ్ళీ వేరే సీఈఓ అవసరం లేదు. ఆ పోస్ట్ కనుక మనం క్రియేట్ చేసాం అనుకోండి, సీఈఓకి మళ్ళీ సపరేట్ ఛాంబర్, పిఏ, సబార్డినేట్ స్టాఫ్, ఈ ప్రోటోకాల్ అంతా ఉంటుంది. దానివల్ల ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ పెరిగిపోతాయి. సో ప్రాజెక్ట్ ఇంకా ఇనిషియల్ స్టేజ్లోనే ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఆ స్టాఫ్ కూడా మీ కంట్రోల్లోనే ఉంటారు. నేను అడిగింది సుబ్బారావు గారిని, నిన్ను కాదు. మీరు చెప్పండి సుబ్బారావు గారు. సూర్య చెప్పింది కరెక్టే మేడం, అలా ఫాలో అవడమే బెటర్. చాలా బాగా వర్కౌట్ చేసాం. రిపోర్ట్ కూడా రెడీగా ఉంది మేడం. ఇట్స్ ఆల్ రైట్. మనకి ఎక్కువ టైం లేదు, వెంటనే పేపర్ యాడ్ ఇవ్వండి. సబార్డినేట్ పోస్టుల ఇంటర్వ్యూలు మీరే కండక్ట్ చేసి రిక్రూట్ చేయండి. ఓకే మేడం. ఇంక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ మేడం. వెళ్ళమంది నిన్ను కాదు, సుబ్బారావు గారిని. ఓకే. చూడు, అడగందే సమాధానాలు చెప్పడం అసందర్భ ప్రసంగం అవుతుంది. ఆఫీస్లో కొన్ని పద్ధతులుంటాయి. ఎప్పుడైనా నేను పర్టికులర్గా నిన్ను అడిగితే గాని నువ్వు సమాధానం చెప్పొద్దు. ఈ పాయింట్లోనే చిన్న తేడా వచ్చేస్తుంది మేడం. నా బ్రెయిన్కి ఏదైనా తడితే ఇమీడియట్గా దాన్ని బయటికి చెప్పేయడం నా అలవాటు. మనసులో ఉన్న భావాలను దాచుకోలేను. అది ఆఫీస్ విషయమైనా మీ అందమైనా నాకు ఒకటే. ఆఫీస్ కాబట్టి ఇక్కడతో వదిలేస్తున్నాను. ఎక్కువసేపు మీతో మాట్లాడితే అవతల ఆఫీస్ వర్క్ డిస్టర్బ్ అవుతుంది. వస్తాను మేడం, బాయ్. ఇక్కడికి మా ఇల్లు దగ్గరేనండి, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను. సరే మేడం. ఇదిగో.
సుమిత్ర ఆగు. ఏంటి నన్ను చూసి కూడా ఎవరో తెలియనట్టు వెళ్ళిపోతున్నావు? నేను పిలుస్తున్నా వినిపించుకోవటం లేదంటే ఏమనుకోవాలి? ఇట్ ఈస్ టూ మచ్. ఏదైనా ఉంటే చెప్పాలి కానీ ఊరికే అలా బాధపడి ప్రయోజనం లేదు. ఇన్నాళ్ళు ఏమైపోయావు? మా అందరినీ వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావు? నిన్ను ప్రేమించే మనుషులు, అభిమానించే మనుషులు బాధపడతారన్న ఆలోచన కూడా నీకు రాలేదా? శ్రీరామ్ నీకోసం పిచ్చెక్కినట్టు తిరుగుతున్నాడు. నీ గురించి వెతకని చోటు లేదు, బాధపడని క్షణం లేదు. ఆంటీ అంకుల్ సంగతి అసలు చెప్పనక్కర్లేదు. నిన్ను ఆదరించి అభిమానించినందుకు వాళ్ళని చాలా బాధ పెట్టావు. మనశ్శాంతి లేకుండా చేశావు. ఊళ్ళో ఉంటూనే ఎందుకు అందరికీ దూరంగా ఉన్నావు? చెప్పు, అసలేమైంది నీకు? నాకు సమాధానం కావాలి. చెప్తాను శాంతి. శాంతి, శేఖర్కి యాక్సిడెంట్ జరిగినప్పుడు నేను రక్తం ఇస్తానని నీతో పాటు హాస్పిటల్కి వచ్చాను, గుర్తుందా? గుర్తుంది. ఆ రోజు నా బ్లడ్ని టెస్ట్ చేశారు. రిపోర్ట్ చూసిన డాక్టర్ నాకు బ్లడ్ క్యాన్సర్ అని, ఎక్కువ రోజులు బ్రతకనని తేల్చి చెప్పేశారు. అదే రోజు సాయంత్రం నిశ్చితార్థం. ఏం చేయాలి? నిజం చెప్పి వాళ్ళని బాధ పెట్టాలా? దాచి మోసం చేసి శ్రీరామ్ జీవితాన్ని అన్యాయం చేయాలా? ఈ ఆలోచనల మధ్య నలిగిపోయాను. ఎవరి సలహా తీసుకునే టైం కానీ, ఎక్కువ ఆలోచించే టైం కానీ లేదు. బంగారు రాజ్ గారిని టార్గెట్ చేసి నాకీ పెళ్లి ఇష్టం లేదని అందరి మనసులు విరిగేలా ప్రవర్తించాను. ఇంట్లో ఉంటే ఎప్పటికైనా ఈ నిజం తెలుస్తుందని ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయాను. ఓ గమ్యం లేదు, లక్ష్యం లేదు. ఎక్కడికి ప్రయాణమో తెలియదు. కనబడ్డ ట్రైన్ ఎక్కేశాను. ఆ రకంగా ఏ పరిచయమూ ఏ బంధుత్వమూ లేని బామ్మగారు సతీష్ వాళ్ల దయ వల్ల మళ్లీ మామూలు మనిషిని కాగలిగాను. సారీ సుమిత్ర, నువ్వు వెళ్ళడం వెనక ఇంత ట్రాజడీ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. పోనీలే, ఏదైనా చివరికి మంచే జరిగింది. నీ ఆరోగ్యం బాగుపడింది. అంతవరకు నువ్వు అదృష్టవంతురాలివే. సరే, ఇప్పుడు ఆ ప్రాబ్లం నుంచి బయటపడ్డావు. ఇక ఏ సమస్య లేదు కదా? ఇంటికొచ్చేయచ్చుగా. లేదు శాంతి, ఏ సమస్య లేకపోతే నేను సుమిత్రనెందుకవుతాను? ఇప్పుడు ఇంతవరకు అనుభవించిన వాటికంటే పెద్ద సమస్యలో పడ్డాను. ఏంటది సుమిత్ర? నన్ను చేరదీసి ప్రాణదానం చేసిన డాక్టర్ సతీష్ నన్నిష్టపడ్డాడు, ప్రేమించాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. మై గాడ్, ఇదేం సమస్య? అక్కడితో అయిపోలేదు. అనుకోకుండా కలిసిన శ్రీరామ్, సతీష్ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. శ్రీరామ్ రెగ్యులర్గా ఇంటికొస్తున్నాడు. ఏమిటిది సుమిత్ర? నీ జీవితంలోనే ఇలాంటి చిత్రాలన్నీ ఎందుకు జరుగుతున్నాయి? నిజం తెలుసుకోకుండా నేనేదేదో మాట్లాడేశాను. నన్ను క్షమించు సుమిత్ర. క్షమించడానికి ఏముంది శాంతి? నీ పరిస్థితుల్లో నేనున్నా అలాగే మాట్లాడేదాన్ని. ఇప్పుడు నేను ఏ నిర్ణయం తీసుకున్నా అది తప్పే అనిపిస్తుంది. నన్నేం చేయమంటావో నువ్వే చెప్పు. ఏమని చెప్పగలను? ఏ ఆడదాని జీవితంలోనూ ఇటువంటి సమస్య రాకూడదు. ఏవైనా ప్రాణ స్నేహితురాలిగా ఈ విషయంలో నువ్వే నిర్ణయం తీసుకున్నా నిన్ను పూర్తిగా సమర్థిస్తాను. నీ వెనకే ఉంటానని మాటిస్తున్నాను. ఇట్స్ మై ప్రామిస్. శాంతి, నువ్వు నేను మిత్ర మేడం ఆఫీస్లో పనిచేస్తున్నాను. మేడంని కలవాలి. ఇంట్లో ఉన్నారా? ఉన్నారు, లోపలికి రా. నిన్నెక్కడో చూసినట్టున్నదే. అలాగా? మనుషులు పోలిన మనుషులు 7 ఉంటారంట. నాలంటోడిని ఇంకోటి ఎవడో చూసుంటావు. అంతేనంటావా? అంతే. సర్లే, అట్టా కూర్చో, నేను వెళ్ళి మిత్రముకు చెప్పొస్తాను. అమ్మో,
మిత్రమ్మా, నీకోసం ఆఫీస్ నుంచి ఎవరో వచ్చారు. వెయిట్ చేయమని వస్తున్నాను. అట్టాగేనమ్మా. వస్తున్నారు బాబు. లేదు బాబు, నిన్నెక్కడో చూశాను. ఎక్కడ చూశానో గుర్తుకు రావడం లేదు. నువ్వెందుకు వచ్చావు? మేనేజర్ సుబ్బారావు గారు ఈ ఫైల్స్ మీకేమని పంపించారు మేడం. గెటప్ ముందులే. బాస్ వస్తే లేచి నిలబడాలన్న కామన్ సెన్స్ కూడా లేదా నీకు? నిలబడ్డాను కదా మేడం. ఆ పని నేను చెప్పక ముందు చేయాలి. అంటే నేను అడిగితే గాని లేచి నుంచోవన్నమాట. అది కాదు మేడం. డోంట్ టాక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్న్ మేనర్స్. ఆఫీస్ అంటే దానికో పద్ధతి ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది. ఎవరు ఏ స్టేటస్లో ఉన్నారు, ఎవరికి ఎంత గౌరవం విలువ ఇవ్వాలనే విషయం తెలిసి ఉండాలి. నీకు పని వచ్చా రాదా అన్నది సెకండరీ. రాకపోతే మేము ట్రైనింగ్ ఇప్పిస్తాం, నేర్పిస్తాం. ఎదుటి వాళ్ళకి మర్యాద ఇవ్వటం, గౌరవం ఇవ్వటం ఎవ్వరూ నేర్పరు. సంస్కారాన్ని బట్టే వస్తాయి. లేదంటే 10 మందిని చూసైనా నేర్చుకోవాలి. ఆఫీస్ పని మీద బాస్ ఇంటికొచ్చి సినిమా హాల్లో కూర్చున్నట్టు కూర్చున్నావంటే అది నీ అజ్ఞానం అనుకోవాలా, మూర్ఖత్వం అనుకోవాలా? మొదటిసారి కాబట్టి వదిలేస్తున్నాను. మరొక్కసారి ఇది రిపీట్ అయితే క్షమించేది లేదు. ఇమ్మీడియట్ గా జాబ్ లో నుంచి టెర్మినేట్ చేసి పడేస్తాను. మైండ్ ఇట్. అరే సూర్య, ఎంతసేపు అయింది వచ్చి? పావుగంట అయింది మేడం. ఎలా ఉన్నావు? మీ దయ వల్ల బాగున్నాను మేడం. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. కొత్త ఉద్యోగం ఎలా ఉంది? కొత్త కదా మేడం, హాట్గా ఉంది. నో ప్రాబ్లం. ఎవరికైనా మొదట్లో అలాగే ఉంటుంది. 4 రోజులు పోతే అదే అలవాటైపోతుంది. టేక్ ఇట్ ఈజీ. అదేంటి నిలబడే మాట్లాడుతున్నా? ఓహో, ఎదురుగా బాస్ ఉందనా? వెరీ గుడ్. మేనర్స్ విషయంలో ఇంత సిన్సియర్గా ఉండేవాళ్ళు ఈ జనరేషన్లో చాలా తక్కువ. మిత్ర నీకు బాస్ అయినా నువ్వు నాకు ఫ్రెండ్వి. కూర్చో, పర్వాలేదు. వద్దులేండి మేడం. అదేంటి ఎంతసేపు అలా నిలబడతావు? కూర్చుని మాట్లాడుకోవచ్చు కదా. కూర్చో. అవును, కాఫీ టీ ఏమైనా తాగావా? లేదు మేడం. అదేంటి? ఉండు, పెంచలమ్మా కాఫీ తీసుకురా. అట్టాగేనమ్మా. సూర్య, మీరేదో ఆఫీస్ విషయాలు మాట్లాడుతున్నారనుకుంటాను. నాకు కొంచెం పనుంది, నేను వెళ్తున్నాను. వస్తాను మిత్ర. అలాగేనమ్మా. వచ్చిన పని అయిపోయిందిగా, ఇక బయలుదేరు. అలాగే మేడం. అదేంటి మిత్రమ్మా, కాఫీ తెచ్చాను, తాగెళ్ళి. కాఫీ చాలా బాగుంది. ఇల్లు కూడా చాలా బాగుంది. అన్నిటికన్నా మీరింకా బాగున్నారు మేడం. బాబు బాబు, నువ్వెన్నన్నా చెప్పు, నిన్నెక్కడో చూశాను. దేవత సినిమాలో సావిత్రిలాగా మీకు మనుషులంటే ప్రేమాభిమానాలు కాస్త ఎక్కువ అనుకుంటాను, అందుకే అలా అనిపిస్తుంది. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి.
చూసుకుంటానమ్మా. రై ఓకే, ఆ విషయం నేను చూసుకుంటాను. నమస్కారం అండి గౌరీదేవి గారు. మీరా రామనారాయణ గారు, నమస్తే. ఎలా ఉన్నారు? ఇంతవరకు బీపీ షుగర్ రాలేదమ్మా, అంతవరకు ఆరోగ్యంగా ఉన్నట్టే. అదృష్టవంతులే. ఇంతకీ బిజినెస్ ఎలా ఉంది? ఏదో నడుస్తోందమ్మా. అదేంటండి? అవునమ్మా, ఏ వృక్షము లేని చోట ఆముదం చెట్టే మహావృక్షమని మొన్నటి వరకు బిజినెస్ లో టాప్ లో ఉండేవాణ్ణి. మీరు మార్కెట్లోకి వచ్చేసరికి టోటల్ డ్రాప్. ప్రాఫిట్ గ్రాఫ్ కూడా ఒక్కసారిగా డ్రాప్ అయిపోయింది. మీరు మర్రి చెట్టులా ఎదిగిపోయేసరికి నేను మళ్ళీ ఆముదం చెట్టు అయిపోయాను. పర్వాలేదు రండి, ఆముదం ఆరోగ్యానికి చాలా మంచిది. అయినా బిజినెస్ లో అప్ అండ్ డౌన్లు అందరికీ ఉంటాయి. మీలాంటి వాళ్ళు బయటికి చెప్తారు, మేం చెప్పం, అంతే తేడా. చావు దెబ్బ కొట్టేరే. మిమ్మల్ని బిజినెస్ లోనే కాదు, మాటల్లో కూడా గెలవటం చాలా కష్టం. ఎందులోనైనా గెలుపు మీ జన్మ హక్కు, ఓటమి మా బ్యాడ్ లక్కు అన్నట్టు చెప్పటం మర్చిపోయాను. వీడు నా కొడుకు హరిబాబు, ఎంబీఏ చేశాడు. ఇక్కడ వ్యాపారాలన్నీ వీడే చూసుకుంటున్నాడు. నమస్తే ఆంటీ. నమస్తే బాబు. వీళ్ళిద్దరు మా అమ్మాయిలు, పెద్దమ్మాయి సహిత, చిన్నమ్మాయి మిత్ర. నమస్తే. హాయ్. హలో. మేడం గారు పేర్లు చెప్పి వదిలేశారు గాని వీళ్ళ గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉందిరా. వీళ్ళిద్దరూ బిజినెస్ లో జమ్స్, జీనియర్స్లు. బిజినెస్ ఎలా చెయ్యాలో మీ అమ్మాయిల్ని చూసి నేర్చుకోమని మా వాడికి ఎప్పుడు చెప్తుంటాను మేడం. అదంతా మీ అభిమానం అండి. మరి మేము వస్తామండి. వస్తానండి. మంచిది. బాయ్. ఓకే, బాయ్. బాయ్. హెరా, ఎలా ఉంది నా సెలక్షన్? అమ్మాయిలు ఎలా ఉన్నారు? ముచ్చటగా ఉన్నారు డాడ్. ఇద్దరి మీద మనసు పారేసుకున్నావా ఇంటి కొంప తీసి? లేదు, నా చాయిస్ చిన్నమ్మాయి. వెరీ గుడ్. జాగ్రత్తగా డీల్ చేసి పెళ్లి దాకా వచ్చేవనుకో, జాక్ పాట్ కొట్టినట్టేరా. నో ప్రాబ్లం డాడ్, ఐ విల్ మేనేజ్. మేనేజ్ చేయగలిగితే ఓకే. ఆ అమ్మాయి అసలే సేమ్ మిరపకాయ, చాలా షార్పు. తెలివిగా లైన్లో పెట్టాలి. ఓకే డాడ్, వాళ్ళ వెనకాలే ఫాలో అవుతాను. అమ్మాయిల మనసు దోచుకోవాలంటే వెనకాల పట్టం కాదురా, ధైర్యంగా ముందు ఎదురుపడాలి, టాలెంట్తో మెప్పించాలి. ఆ రూట్లో ట్రై చేయి.